ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదించినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను విచారించడానికి పూర్తిగా గవర్నర్ ఆమోదం అయితే లభించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతమైతే మాత్రం కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు, A1 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే గవర్నర్ ఆమోదం కోసం గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ కావచ్చు. మరోవైపు ఛార్జ్ షీట్ వేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ ఫార్ములా కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే సుదీర్ఘంగా 3 సార్లు కేటీఆర్ ను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే